చూద్దాం రండి. ప్రతిసారి సెలవులొస్తే ఎక్కడికి వెళ్దాం అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ 2 రోజులోలే సమయం ఉంటే దూరంగా వెళ్ళలేం అని చాలామంది అనుకుంటారు. కానీ హైదరాబాద్కు కేవలం 3 గంటల దూరంలో చరిత్ర, ఆధ్యాత్మికత, అద్భుతమైన శిల్పకళ, ప్రకృతి అందాలు ఇవన్నీ ఒకే జిల్లాలో చూడగలిగే అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే వరంగల్. కాకతీయుల వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ నేల ఈరోజు కూడా ప్రతి రాయిలో చరిత్రను చెబుతోంది. ఈ వీడియోలో హైదరాబాదు నుంచి కేవలం ఒక వీకెండ్లో వరంగల్లోని ముఖ్యమైన ప్రదేశాలను ఎలా చూడొచ్చో మా నిజమైన ప్రయాణానుభవంతో మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ 2 రోజుల్లో మేము సందర్శించిన ప్రదేశాలు: 1000 స్తంభాల గుడి, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం, ప్రకృతి ఒడిలో విరాజిల్లే లక్నవరం సరస్సు, భద్రకాళి అమ్మవారి ఆలయం మరియు కాకతీయుల ఘనతను గుర్తుచేసే వరంగల్ కోట. అయితే మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. చూద్దాం రండి. మేము హైదరాబాదు నుంచి సాయంత్రం 6:30 రైల్లో బయలుదేరాం. రాత్రి సుమారు 9 గంటలకు కాజీపేట చేరుకున్నాం. హనుమకొండకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. మేము వెళ్లబోయే అన్ని ప్రధాన పర్యాటక ప్రదేశాలకు ఇక్కడ్నుంచి ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక మేము నేరుగా మెరిడియన్ బ్లూ హోటల్ చేరుకున్నాం. తరువాతి రోజు ఉదయం హోటల్ నుంచి మా బైక్ తీసుకుని రోజుకు 500 రూపాయలు అద్దెతో మా మొదటి గమ్యం వైపు బయలుదేరాం. అదే 1000 స్తంభాల గుడి. హనుమకొండ నగరం మధ్యలో ఉన్న ఈ దేవాలయం తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైన శిల్పకళా సంపద. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1163 ప్రాంతంలో కాకతీయ మహారాజు రుద్రదేవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దాదాపు 860 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి తన అందాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ఈ ఆలయం ప్రత్యేకత పేరులోనే ఉంది: 1000 స్తంభాల గుడి. నిజంగా 1000 స్తంభాలు ఉన్నాయా అనే సందేహం చాలామందికి వస్తుంది. అసలు విశేషం ఏమిటంటే, ఈ ఆలయంలోని స్తంభాలు ఏ కోణం నుంచి చూసినా అద్భుతమైన శిల్పకళను చూపిస్తాయి. ప్రతి స్తంభం, ప్రతి చెక్కిన ఆకారం ఆ కాలం శిల్పుల ప్రతిభకు సజీవ సాక్ష్యం. ఈ ఆలయం త్రికూటాలయం, అంటే ఒకే ప్రాంగణంలో శివుడు, విష్ణువు, సూర్య భగవానుడు ముగ్గురికి ప్రత్యేక గర్భగుడులు నిర్మించారు. ఇలాంటి నిర్మాణ శైలి భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయం ముందు ఉన్న భారీ నంది విగ్రహం కూడా ఈ దేవాలయానికి మరో ప్రధాన ఆకర్షణ. ఒకే నల్లరాతితో చెక్కిన ఈ నంది ఎక్కడి నుంచి చూసినా జీవంతో ఉన్నట్టే కనిపిస్తుంది. శిల్పులు రాయికి ప్రాణం పోశారా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ఆలయం మొత్తం ప్రశాంతంగా తిరుగుతూ ప్రతి శిల్పాన్ని దగ్గరగా చూస్తుంటే ఒక విషయం మాత్రం అర్థమైంది: కాకతీయులు కేవలం రాజులు మాత్రమే కాదు, కళలను ప్రేమించిన మహానుభావులు. వారి శిల్పకళ, వారి ఆలోచనలు ఇప్పటికీ ఈ రాళ్లలో సజీవంగా కనిపిస్తున్నాయి. ఈ ఆలయంలో కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట వరకు సమయం కేటాయిస్తే దాని అసలు అందాన్ని ఆస్వాదించవచ్చు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టమున్న వారికి కూడా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. కానీ మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. 1000 స్తంభాల గుడి సందర్శన పూర్తయ్యాక మా తరువాతి గమ్యం తెలంగాణ గర్వకారణం రామప్ప దేవాలయం. హనుమకొండ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాలు, గ్రామీణ రహదారులు, చిన్న చిన్న చెరువుడు దాటుకుంటూ ప్రకృతి ఒడిలోకి ప్రయాణం సాగుతుంది. ఈ దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు, కాకతీయుల శిల్ప వైభవానికి ప్రపంచమిచ్చిన గుర్తింపు. క్రీస్తు శకం 1213 సంవత్సరంలో కాకతీయ మహారాజు గణపతి దేవుని కాలంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి పేరు రామప్ప. భారతదేశంలో శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన అత్యంత అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి. అందుకే ఈ ఆలయాన్ని
రామప్ప దేవాలయం అని పిలుస్తారు. మరి ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఎందుకు వచ్చింది? దానికి కారణం దీని అద్భుతమైన ఇంజనీరింగ్. ఆలయం పైకప్పులో ఉపయోగించిన ప్రత్యేకమైన ఇటుకలను తేలియాడే ఇటుకలు అని పిలుస్తారు. సాధారణ ఇటుకల కంటే ఇవి చాలా తేలికగా ఉంటాయి. భూకంపాల ప్రభావాన్ని తగ్గించడానికి ఆ కాలంలోనే ఇలాంటి అద్భుతమైన నిర్మాణ పద్ధతిని ఉపయోగించడం నిజంగా ఆశ్చర్యమే. ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే కనిపించేది ప్రతి స్తంభం మీద, ప్రతి గోడ మీద, ప్రతి శిల్పంలో దాగి ఉన్న కళ. నృత్య భంగిమలు, యోధులు, ఏనుగులు, దేవతలు, పురాణ గాథలు. ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. ఇక్కడి శిల్పాలను చూస్తుంటే రాయి కూడా మాట్లాడగలదేమో అనిపిస్తుంది. ఆలయం ముందు ఉన్న భారీ నంది విగ్రహం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. లోపల శివలింగాన్ని దర్శించుకున్న తరువాత కొద్దిసేపు అక్కడే కూర్చుంటే ఆ ప్రశాంతత మనసుకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఈ అద్భుతమైన శిల్పకళా సంపదకు గుర్తింపుగా 2021 సంవత్సరంలో యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఇది తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, మొత్తం భారతదేశానికి గర్వకారణం. మా సూచన ఏమిటంటే, రామప్ప ఆలయానికి వస్తే తొందరపడకండి. కనీసం 1 గంట సమయం కేటాయించండి. ప్రతి శిల్పాన్ని, ప్రతి స్తంభాన్ని ప్రశాంతంగా పరిశీలించండి. అప్పుడే ఈ ఆలయం గొప్పతనం పూర్తిగా అర్థమవుతుంది. చరిత్రతో నిండిన రామప్ప దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మా తర్వాతి గమ్యం ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన అందం, లక్నవరం సరస్సు. రామప్ప దేవాలయం నుంచి దాదాపు అరగంట ప్రయాణం తర్వాత దట్టమైన అడవుల మధ్య కొండలను దాటుకుంటూ మెల్లగా మన కళ్ల ముందుకు వస్తుంది ఈ అద్భుతమైన సరస్సు. మొదటి చూపులోనే ఇది తెలంగాణలోనే ఉందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడ చూసినా పచ్చని కొండలు, నీలిరంగు నీరు, ప్రశాంతమైన వాతావరణం. ప్రకృతిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒకసారి రావాల్సిన ప్రదేశం ఇది. లక్నవరం సరస్సు ప్రత్యేకత దీని మధ్యలో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జ్. సుమారు 160 మీటర్ల పొడవైన ఈ వేలాడే వంతెనపై నడుస్తుంటే ఒకవైపు సరస్సు, మరోవైపు చిన్న చిన్న దీవులు, చుట్టూ పచ్చని అడవులు. ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. గాలి వీచినప్పుడు వంతెన స్వల్పంగా ఊగుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం, దాన్ని అనుభవించాల్సిందే. ఈ సరస్సు చుట్టూ చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వర్షాకాలంలో నీటి మట్టం పెరగడంతో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. మేము వెళ్ళింది కూడా వర్షాకాలంలోనే. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం, చల్లని గాలి, మేఘాలతో కప్పుకున్న కొండలు ఒక సినిమా దృశ్యంలా కనిపించాయి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రయాణంలో మా మనసుకు అత్యంత ప్రశాంతత ఇచ్చిన ప్రదేశాల్లో లక్నవరం సరస్సు కూడా ఒకటి. నగర జీవితంలోని హడావుడి నుంచి కొన్ని గంటలు పూర్తిగా దూరంగా గడపాలంటే ఇంతకంటే మంచి ప్రదేశం ఉండదు. ఒక చిన్న సలహా, మీరిక్కడికి మధ్యాహ్నం కాకుండా సాయంత్రం సమయానికి వస్తే సూర్యాస్తమయం సమయంలో సరస్సు అందం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి, డ్రోన్ షాట్స్ తీసేవారికి ఇది ఒక స్వర్గం లాంటి ప్రదేశం. సరస్సు అందాలను ఆస్వాదించిన తర్వాత మేము తిరిగి హనుమకొండ చేరుకుని ఆ రోజు ప్రయాణాన్ని ముగించాం. మరుసటి రోజు వరంగల్ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటి, శక్తి స్వరూపిణి భద్రకాళి అమ్మవారి దర్శనంతో మా 2వ రోజు ప్రయాణాన్ని ప్రారంభించాం. చూదారండి, వరంగల్ నగరానికి ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం. వరంగల్, హనుమకొండ నగరాల మధ్య భద్రకాళి చెరువు ఒడ్డున ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 625 సంవత్సరంలో చాళుక్య చక్రవర్తి పులకేశి II నిర్మించినట్టు చెబుతారు.
అంటే దాదాపు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన శక్తిపీఠాలలో ఇది ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు భద్రకాళీదేవి. సుమారు 8 అడుగుల ఎత్తులో ఏకశిలపై చెక్కబడిన ఈ విగ్రహం భక్తులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. అమ్మవారి కళ్లలోని కరుణ, ముఖంలోని శక్తి ఒకేసారి భక్తి, ధైర్యం రెండింటినీ కలిగిస్తాయి. స్థలపురాణం ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత అమ్మవారు ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రాంతం శక్తి ఆరాధనకు ముఖ్య కేంద్రంగా మారింది. తర్వాత కాకతీయ రాజులు కూడా అమ్మవారిని తమ ఇలవేల్పు దేవతగా భావించి ప్రతి యుద్ధానికి ముందు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం మా ప్రయాణంలోని చివరి గమ్యం తెలంగాణ చరిత్రలో అత్యంత గొప్ప అధ్యాయాన్ని తనలో దాచుకున్న వరంగల్ కోట. నిజంగా చెప్పాలంటే ఈ కోటలో అడుగుపెట్టిన క్షణం నుంచే మనసు దాదాపు 800 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది కేవలం ఒక కోట కాదు, ఒక మహాసామ్రాజ్యానికి రాజధాని, కాకతీయుల పరాక్రమానికి ప్రతీక. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం ఓరుగల్లు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఒకే పెద్ద రాతిపై నిర్మించిన నగరం కావడంతో ఈ ప్రాంతానికి ఓరుగల్లు అనే పేరు వచ్చింది. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడి నుంచే తెలుగు నేలను పరిపాలించారు. ఈ కోటలోకి అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా నిలిచిన అద్భుతమైన కాకతీయ కళాతోరణం. ఈ 4 మహాతోరణాలు నేటికి కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. ఒక్క రాయిని చెక్కి ఇంత అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించడం ఆ కాలం శిల్పుల ప్రతిభకు నిదర్శనం. ప్రతివైపు అందమైన శిల్పాలు, పూల అలంకరణలు, హంసలు, దైవరూపాలు. ప్రతి అంగుళం ఒక కళాఖండంలా కనిపిస్తుంది. ఈ కోట ఒకప్పుడు 3 భారీ రక్షణ గోడలతో, విశాలమైన కందకంతో శత్రువులకు దుర్భేద్యమైన కోటగా ఉండేది. ఇక్కడే రాణి రుద్రమదేవి, మహారాజు ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించారు. రాణి రుద్రమదేవి భారతదేశ చరిత్రలో అరుదైన మహిళా పాలకుల్లో ఒకరు. యుద్ధరంగంలో స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి తెలుగు వీరత్వాన్ని ప్రపంచానికి చాటారు. ఈ కోటలోని ప్రతి రాయి వారి ధైర్యాన్ని, త్యాగాన్ని, వైభవాన్ని ఈరోజు కూడా మనకు గుర్తు చేస్తోంది. అయితే కాలం ఎవరినీ వదలదు. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల తర్వాత ఈ మహాసామ్రాజ్యం క్రమంగా కూలిపోయింది. కానీ కూలిపోయింది కేవలం కోట మాత్రమే, కాకతీయుల కీర్తి కాదు. ఇప్పటికీ ఈ కళాతోరణాలు, ఈ శిల్పాలు తెలుగు జాతి గర్వాన్ని గుర్తు చేస్తున్నాయి. మేము ఈ కోటలో నడుస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. చరిత్ర పుస్తకాల్లో చదవడం ఒక అనుభవం అయితే, ఆ చరిత్ర జరిగిన నేలపై నడవటం మరో అద్భుతమైన అనుభూతి. అందుకే వరంగల్కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ కోటకు కనీసం 1 గంట సమయం కేటాయించండి. చరిత్రను చదవకండి, చరిత్రను అనుభవించండి. ఇలా 2 రోజుల్లో చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి మూడింటినీ ఆస్వాదిస్తూ మా వరంగల్ వీకెండ్ ట్రిప్ ముగిసింది. సాయంత్రం హోటల్కి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని కాజీపేట రైల్వే స్టేషన్ చేరుకున్నాం. రాత్రి రైలులో మళ్లీ హైదరాబాద్ ప్రయాణం ప్రారంభమైంది. రాత్రి సుమారు 9:30 సికింద్రాబాద్ చేరుకున్నాం. ఈ 2 రోజుల ప్రయాణానికి ఎంత ఖర్చయిందో చూద్దాం. హైదరాబాద్ నుంచి కాజీపేట వరకు రైలు టికెట్ ఒక్కొక్కరికి సుమారు 380 రూపాయలు. 2 రోజుల పాటు ఆహార ఖర్చు రోజుకు ఒక్కొక్కరికి సుమారు 200 రూపాయలు. స్థానికంగా తిరగడానికి బైక్ అద్దె రోజుకు 500 రూపాయలు. ఇంధన ఖర్చు సుమారు 400 రూపాయలు. ప్రవేశ రుసుములు, పార్కింగ్, ఇతర చిన్న చిన్న ఖర్చులు కలిపి దాదాపు 500 రూపాయలు. మేము బస చేసిన మెరిడియన్ బ్లూ హోటల్ ఒక రాత్రికి సుమారు 2400 రూపాయలు. అయితే మీ బడ్జెట్ను బట్టి 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు మధ్యలో కూడా
మంచి ఫ్యామిలీ హోటళ్లు దొరుకుతాయి. మా సలహా ఒకటే, కుటుంబంతో వెళ్తుంటే గోయిబీబో లేదా ఇతర విశ్వసనీయ యాప్లలో ముందుగానే హోటల్ బుక్ చేసుకోండి. మొత్తంగా చూస్తే 2 వ్యక్తులు ఈ 2 రోజుల వరంగల్ ట్రిప్పును సుమారు 6,500 రూపాయల నుంచి 8,000 రూపాయల మధ్యలో చాలా సౌకర్యంగా పూర్తి చేయవచ్చు. ఇలా కేవలం 2 రోజుల వీకెండ్లో చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి మూడింటినీ ఒకేసారి ఆస్వాదించే అద్భుతమైన ప్రయాణం వరంగల్. మీరు కూడా హైదరాబాద్లో ఉంటే ఒక్క వీకెండ్ సమయం కేటాయించి ఈ ట్రిప్పును తప్పకుండా ప్లాన్ చేయండి. నమ్మండి, ఈ ప్రయాణం మీకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి పూర్తి తెలుగు ట్రావెల్ గైడ్స్, వీకెండ్ ట్రిప్స్, బడ్జెట్ ట్రావెల్ ప్లాన్స్ మరియు నిజమైన ట్రావెల్ అనుభవాల కోసం వర్క్ బ్రేక్ డైరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరి మరో అందమైన ప్రయాణంలో మరో కొత్త అనుభవంతో చూద్దాం రండి.